పైథాన్లో ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ప్రింట్ అన్నమాట. చిన్న ప్రోగ్రామ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి ఫంక్షన్ ఏంటంటే, ప్రతి ప్రోగ్రామ్‌లో జనరల్‌గా ఉండేటువంటి ఫంక్షన్ ఏంటంటే ప్రింట్ ఫంక్షన్ అన్నమాట. ఏదైనా స్క్రీన్ మీద అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయాలి అంటే మనకేం గావాలి? ప్రింట్ ఫంక్షన్ గావాలి. మనం ఈ ప్రింట్ ఫంక్షన్‌లో ఏమేమి నేర్చుకుంటామంటే, హౌ టు ప్రింట్ స్ట్రింగ్ అన్నమాట. స్ట్రింగ్ ప్రింటింగ్ ఎలా? వాల్యూస్ ప్రింటింగ్ ఎలా? సెకండ్ ఏంటి? వాల్యూస్ ప్రింట్ చేయాలి. స్ట్రింగ్‌తో పాటుగా వాల్యూస్ ఎలా ప్రింట్ చేయాలి? స్ట్రింగ్ ఉండాలి. సెపరేటెడ్ ఫాలోడ్ బై వాల్యూ ఉండాలి. అవి ఎలా ప్రింట్ చేయాలి? మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకేసారి ఎలా ప్రింట్ చేయాలి? లిస్ట్ కానీ ఏదైనా ఉంటే ప్రింట్ చేయొచ్చా? ఆప్షన్స్ ఏమున్నాయి? రైట్. అలానే ఎఫ్ స్ట్రింగ్ అని ఉందన్నమాట. పైథాన్ 3.6 వెర్షన్ నుంచి ఎఫ్ స్ట్రింగ్ అనేది ఉంది. ఆ ఎఫ్ స్ట్రింగ్‌ని ఉపయోగించి పైథాన్‌లో ప్రింటింగ్ ఎలా చేయొచ్చు? నెక్స్ట్ అలానే పైథాన్‌లో ఉండేటువంటి మనకి ఫార్మాట్ ఫంక్షన్ ఉపయోగించి ఎలా ప్రింటింగ్ చేయొచ్చు? పైథాన్‌లో ఉండేటువంటి సి ప్రోగ్రామింగ్ స్టైల్‌లో ఉండేటువంటి పర్సంటైల్ ఆపరేటర్‌ని ఉపయోగించి ఎలా ప్రింటింగ్ చేయొచ్చు? ఈ ఆప్షన్స్ అన్నీ గూడా మనం ఈ క్లాస్‌లో మనం తెలుసుకుంటాం. మొదటిగా మనం ఈ ఆప్షన్స్ అన్నీ తెలుసుకునే ముందు అసలు పైథాన్‌లో ఆ ఫంక్షన్‌లో ప్రింట్ ఫంక్షన్‌లో ఎన్ని ఆప్షన్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఉన్నాయంటే 5 ఆప్షన్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకసారి మనం ప్రింట్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూస్తే ఆబ్జెక్ట్స్, ఎస్ఈపి, ఎండ్, ఫైల్ మరియు ఫ్లష్ అని 5 ఆప్షన్స్ ఆర్ అట్రిబ్యూట్స్‌ని పైథాన్‌లో ప్రింట్ ఫంక్షన్ సపోర్ట్ చేస్తుంది. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఏవైతే మనం వాల్యూస్ ఉంటాయో, సింగిల్ వాల్యూ స్ట్రింగ్ ఉంటుంది, లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఏమవుతాయి? ఆబ్జెక్ట్స్ అవుతాయి అన్నమాట. వీటిని ప్రింట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సెపరేటర్ మల్టిపుల్ వాల్యూస్ ప్రింట్ చేసేటప్పుడు ఒక వాల్యూకి ఇంకో వాల్యూకి సెపరేటర్ ఏముండాలి అని చెప్పడానికి ఎస్ఈపి ఆప్షన్ ఆర్ అట్రిబ్యూట్ ఉంది. ఎండ్ స్పెసిఫై చేయడానికి ఆ లైన్‌లో ఎండ్ అవుతుందా? నెక్స్ట్ లైన్‌లో ఎండ్ అవుతుందా? అని చెప్పడానికి ఎండ్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఫైల్‌లో ఏదన్నా ఇన్‌పుట్‌గా తీసుకొని మనం రాసినటువంటి అవుట్‌పుట్ ఆ ఫైల్‌కి పంపించాలి లేకపోతే ఆ ఫైల్ నుంచి తీసుకురావాలి అంటే మనకి ఫైల్ అనేటువంటి ఆప్షన్ ఆర్ అట్రిబ్యూట్ కూడా ప్రింట్ ఫంక్షన్‌లో ఉంది. సో, ఏదైతే ఫ్లష్ ఎటువంటి రియల్ టైమ్ లాగింగ్ కోసం వాడేటువంటి ఫ్లష్ ఫంక్షన్ గూడా మనకి పైథాన్‌లో అవైలబుల్‌గా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ గురించి చూద్దాం. హౌ టు ప్రింట్ మొదటిగా హౌ టు ప్రింట్ టెక్స్ట్ ఇన్ పైథాన్. పైథాన్‌లో టెక్స్ట్ మనం ఎలా ప్రింట్ చేయొచ్చు? ఎలా ప్రింట్ చేయొచ్చంటే పైథాన్‌లో మనం డైరెక్ట్‌గా ప్రింట్ ఫంక్షన్ బ్రాకెట్‌లో మనం డబుల్ కోట్స్‌లో ఏదైతే టెక్స్ట్ రాస్తామో, ఏదైతే స్ట్రింగ్ రాస్తామో అది యాజ్ ఇట్ ఈస్‌గా స్క్రీన్ మీద ప్రింట్ అయిపోతుంది. సో, ప్రింట్‌లో ప్రింట్ ఫంక్షన్ లోపల డబుల్ కోట్స్ మధ్యలో ఏది రాస్తామో అది యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అయిపోతుంది. టెక్స్ట్ ప్రింట్ చేయాలంటే ఈ ఆప్షన్ మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత మనకి వాల్యూ ప్రింట్ చేయాలనుకుందాం. నేను నంబర్ 1 = 10 అని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ నంబర్ 1 అని ఇచ్చాను. ఆటోమేటిక్‌గా ఏమైపోతుందంటే నంబర్ 1 వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ అయిపోతుంది. ఇలా వాల్యూ ప్రింట్ చేయొచ్చు. సార్ నాకు ఇలా కాదు సార్. వాల్యూ ప్రింట్ అవ్వాలి. వాల్యూతో పాటుగా స్ట్రింగ్ గూడా కొంత ఇన్ఫర్మేషన్ గూడా ప్రింట్ అవ్వాలి అనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు? ప్రింట్ ఆఫ్ నంబర్ ఈస్ అని డబుల్ కోట్స్‌లో రాసేసి కామా NUM1 అని ఇవ్వగానే ఆటోమేటిక్‌గా NUM1 మనకి ఆ స్ట్రింగ్ తర్వాత ఆటోమేటిక్‌గా ప్రింట్ అయిపోతుంది. ఇలా ఒక స్ట్రింగ్, ఒక వాల్యూ ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ సార్ నాకు 2 నంబర్స్ ఉన్నాయి. నంబర్ 1 = 10, నంబర్ 2 = 20 ఉంది సార్. ఇప్పుడు 2 కూడా ప్రింట్ చేయాలి అంటే అలా కూడా ప్రింట్ చేయొచ్చు. మనం ఎలా చేయొచ్చు అంటే ప్రింట్ ఆఫ్ నంబర్ 1 ఈస్ డబుల్ కోట్స్‌లో పెట్టేసి కామా నంబర్ 1 అని ఇవ్వచ్చు. మళ్ళా కామాతో సెపరేట్ చేస్తూ మళ్ళా స్ట్రింగ్ సెకండ్ నంబర్ ఈస్ అని డబుల్ కోట్స్‌లో పెట్టేసి కామా డబుల్ కోట్స్ లేకుండా నంబర్ 2 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ వాల్యూస్ స్ట్రింగ్ వాల్యూతో కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఇలా పైథాన్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎస్ఈపి ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి?
సో ఈ ప్రింట్లో సపరేటర్ అనమాట, మల్టిపుల్ వాల్యూస్. సపోజ్ నేను రాజు, రవి, సుధా అని ముగ్గురు ఫ్రెండ్స్ పేర్లు తీసుకున్నాను. ఈ ఫ్రెండ్స్ పేర్లు ఒకే ప్రింట్ ఫంక్షన్ ఉపయోగించి ప్రింట్ చేయాలి. ఆ ఒక పేరుకి రెండో పేరుకి మధ్యలో హైఫన్ అనేది రావాలి, సపరేటర్ రావాలి. అప్పుడు ఏం చేయొచ్చు, నేను ప్రింట్ ఆఫ్ రాజు కామా, డబుల్ కోట్స్లో ఉండాలి స్ట్రింగ్ కాబట్టి, రాజు కామా రవి కామా, ఇంకా ఏం చేయాలి, రాజు కామా రవి కామా సుధా అని చెప్పేసి మనం ఏం చేయాలంటే సింపుల్గా కామా ఎస్సిపి ఈక్వల్ టు హైఫన్ అని ఇచ్చినప్పుడు రాజు హైఫన్ రవి హైఫన్ సుధా అని వస్తుంది. ఒకవేళ ఆ ఎస్సిపిలో ఉండేటువంటి ఇన్పుట్ని నేను డాలర్ కింద మారిస్తే రాజు డాలర్ రవి డాలర్ సుధా అని ప్రింట్ అవుతుంది. నేను $2 ఇస్తే రాజు తర్వాత $2, తర్వాత మళ్ళా రవి తర్వాత $2, తర్వాత సుధా అని చెప్పేసి కూడా ఏమైనా కూడా ఎస్సిపి కింద నేను ఇన్పుట్గా ఇవ్వచ్చు. ఏదైతే ఎస్సిపిలో ఇన్పుట్ ఇస్తానో ఈ మల్టిపుల్ వాల్యూస్ ఏమున్నాయో వాటిని సపరేట్ చేస్తూ ఆ ఎస్సిపి ఇన్పుట్ రీప్లేస్ అవుతుంది. ఇలా ప్రింట్లో ఎస్సిపి వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రింట్ ఆప్షన్ విత్ ఎండ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు వరకు మనం ఎస్సిపి ఆర్గ్యుమెంట్ చూసాం కదా, ప్రింట్ విత్ ఎండ్ ఆర్గ్యుమెంట్. ఎండ్ ఆర్గ్యుమెంట్ ఎలా వాడుకోవాలి? జనరల్గా మనం కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రింట్ ఆఫ్ లైన్ 1 అని తీసుకున్నాను, ప్రింట్ ఆఫ్ లైన్ 2 అని తీసుకున్నాను, ప్రింట్ ఆఫ్ లైన్ 3. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తే నాకేమవుతుంది, లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని 3 డిఫరెంట్ లైన్స్లో నాకు అవుట్పుట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఈ 3 ఒకే లైన్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. డిఫాల్ట్గా ఏమవుతుందంటే ఎండ్ ఆర్గ్యుమెంట్ ఇన్పుట్ ఏముంటుందంటే \n ఉంటుంది. నేనేం చేస్తున్నాను, ఎండ్ ఈక్వల్ టు ఎంటీ పెట్టేస్తున్నాను. ఎలా? ప్రింట్ ఆఫ్ లైన్ 1 కామా ఎండ్ ఈక్వల్ టు ఎంటీ కోట్స్, ప్రింట్ ఆఫ్ లైన్ 2 కామా ఎండ్ ఈక్వల్ టు ఎంటీ కోట్స్ అని పెట్టేస్తే ఇది ఎండ్ ఆఫ్ ద లైన్ కాదు అని చెప్తున్నాను. ఆటోమేటిక్ ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని మొత్తం కూడా ఒకే లైన్లో ప్రింట్ అవుతాయి. ఇలా ఎండ్ ఆర్గ్యుమెంట్ ఎండ్ ఆఫ్ లైన్ ఇది కాదు అని చెప్పడానికి డిఫాల్ట్గా ఏముంటుంది, ఎండ్ ఈక్వల్ టు \n ఉంటుంది. మనం ఎండ్ ఈక్వల్ టు ఎంటీ కోట్స్ పెట్టడం ద్వారా ఏం చెప్తున్నాం, ఇది లైన్ యొక్క ఎండింగ్ పాయింట్ కాదు అని చెప్తున్నాం కాబట్టి ఆ లైన్లోనే ప్రింట్ అవుతుంది. ప్రింట్ అంటే డిఫాల్ట్గా నెక్స్ట్ ప్రింట్కి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైన్కి ఎందుకు వెళ్ళట్లేదు, నేను ఎండ్ ఈక్వల్ టు ఎంటీ అని చెప్పాను కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళట్లేదు. ఇలా ఎండ్ ఆర్గ్యుమెంట్ అనే దాన్ని నేను యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఎఫ్ స్ట్రింగ్ వాడుకోవాలి. ఎఫ్ స్ట్రింగ్ అంటే ఏంటి? పైథాన్లో 3.6 వెర్షన్ నుంచి ఎఫ్ స్ట్రింగ్ ఉంది. అంటే ఏంటి, డైరెక్ట్గా ఇందాక మనం సపరేట్ చేసాం కదా, స్ట్రింగ్ దాని తర్వాత వాల్యూ, స్ట్రింగ్ దాని తర్వాత వాల్యూ ఇచ్చాం. సార్ ఆ డబుల్ కోట్స్ మధ్యలోనే నాకు వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే ఈ ఎఫ్ స్ట్రింగ్ యూస్ఫుల్గా ఉంటుంది. దానికి ఏముండాలి, ఆ డబుల్ కోట్స్ ముందు ఎఫ్ అనే ఒక క్యారెక్టర్ ప్లేస్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి, మనం ఆ మధ్యలో ఏదైతే స్ట్రింగ్ ఉంటుందో డబుల్ కోట్స్ మధ్యలో ప్లేస్ హోల్డర్స్ కర్లీ బ్రేసెస్ పెట్టాలి. ఆ కర్లీ బ్రేసెస్లో ఏం రాస్తాం, నాకు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను నేమ్ ఈక్వల్ టు రాజు అని తీసుకున్నాను, రైట్. నెక్స్ట్ నేను ఏం తీసుకున్నానంటే ఇయర్ ఆఫ్ రికార్డింగ్ అని చెప్పేసి ఇయర్ అని చెప్పి 2025 అని తీసుకున్నాను. ఇయర్ 25, రాజు నేమ్ ఏమో రాజు, ఇయర్ ఏమో 2025 అని తీసుకున్నాను, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ అని రాసి ఎఫ్ క్యారెక్టర్ పెట్టేసి డబుల్ కోట్స్లో ద నేమ్ ఈజ్ ఆ కర్లీ బ్రేసెస్లో నేమ్ అని రాశాను. అక్కడ ఉన్నటువంటి నేమ్ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, కామా ఇయర్ ఆఫ్ రికార్డింగ్ ఈజ్ మళ్ళా కర్లీ బ్రేసెస్లో ఇయర్ అని రాశాను. ఆటోమేటిక్ ఏమైపోతుంది, ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఇన్పుట్ ఏదైతే ఇచ్చానో నేమ్ దగ్గర రీప్లేస్ అయిపోతుంది. ఆ కర్లీ బ్రేసెస్ ప్లేస్ హోల్డర్స్ అంటాం అన్నమాట. ఆ ప్లేస్ హోల్డర్లో నేమ్ అనే ప్లేస్ హోల్డర్లో నేమ్ ఎంటర్ అయిపోతుంది. అలానే మనం ఇయర్ అనేటువంటి ప్లేస్ హోల్డర్లో ఇయర్ అనేది ఇన్పుట్ అయిపోతుంది. ఇలా మనకి ఎఫ్ స్ట్రింగ్స్ ఇప్పుడు కానీ మనం అవుట్పుట్ కానీ చూసినట్లయితే మనం క్లియర్గా ఎఫ్ స్ట్రింగ్ ఎలా యూజ్ అవుతుందో క్లియర్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మాట్ ఫంక్షన్ వాడాలి. సో దానికి ఎఫ్ స్ట్రింగ్కి ఫార్మాట్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే ఫార్మాట్ ఫంక్షన్లో ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఉండేటువంటి ప్లేస్ హోల్డర్స్ ఎంటీగా పెట్టేస్తాం, రైట్.
పెట్టేసి ఈ ఫార్మాట్ ఫంక్షన్లో వాటిని ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రింట్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్ వాడట్లేదు, డబుల్ కోట్స్లో ఏం చెప్తున్నాం, ద నేమ్ ఈజ్ ప్లేస్ హోల్డర్స్ ఎంటీగా వదిలేసాం, కామా ఇయర్ ఆఫ్ రికార్డింగ్ ఈజ్ ప్లేస్ హోల్డర్స్ ఎంటీగా వదిలిపెట్టేసి డబుల్ కోట్స్ ఎండ్ చేసేసి డాట్ ఫార్మాట్ ఆఫ్ నేమ్ కామా ఏజ్ అని ఇచ్చేసాం. అంటే ఏమైపోయింది, ఫస్ట్ ప్లేస్ హోల్డర్కి నేమ్ వెళ్ళిపోయింది, సెకండ్ ప్లేస్ హోల్డర్కి ఇయర్ వెళ్ళిపోయింది. ఇలా మనం డాట్ ఫార్మాట్ ఫంక్షన్ ఉపయోగించి మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సి టైప్ ఫార్మాటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏంటి, పర్సంటైల్ సింబల్ వాడతాం. సి ప్రోగ్రామింగ్ ఎవరికన్నా ఐడియా ఉంటే ఏదైనా ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఫంక్షన్లో మనం పర్సంటైల్ ఎస్ అని, పర్సంటైల్ సి అని, పర్సంటైల్ డి ఎఫ్ అని ఇవన్నీ ఫార్మాట్ స్పెసిఫైర్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ సి స్టైల్ ఫార్మాటింగ్ వాడుకోవచ్చు. ఎలా, సపోజ్ నేను నేమ్ ఈజ్ పర్సంటైల్ ఎస్ కామా ఇయర్ ఈజ్ పర్సంటైల్ డి కదా, ఇంటీజర్ కదా, పర్సంటైల్ డి తీసుకుంటాం అనమాట. సిలో ఇంటీజర్కి పర్సంటైల్ డి, స్ట్రింగ్కి పర్సంటైల్ ఎస్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ద నేమ్ ఈజ్ పర్సంటైల్ ఎస్ అంటున్నాం, కామా ఇయర్ ఈజ్ పర్సంటైల్ డి అంటున్నాం, డబుల్ కోట్స్ ఎండ్ చేసేసి పర్సంటైల్ సింబల్ ఇచ్చేసి మనం ఎప్పుడైతే ఆ ఫంక్షన్ బ్రాకెట్స్లో ఇన్పుట్గా మనం నేమ్ కామా ఏజ్ ఇస్తామో ఫస్ట్ పర్సంటైల్ ఎస్ ప్లేస్లో నేమ్, పర్సంటైల్ డి ప్లేస్లో మనకి ఇయర్ రీప్లేస్ అయిపోతాయి. ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం ప్రింటింగ్ అనేది చేయొచ్చు అనమాట. సరే ఇప్పుడు మనకి ఫైల్లో ప్రింటింగ్ ఎలా, ఫైల్లో ప్రింట్ ఫంక్షన్ ఉపయోగించి ఎలా ప్రింట్ చేయాలి అంటే సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. విత్ అనేటువంటి ఒక కీవర్డ్ వాడుతున్నాం, విత్ ఓపెన్ అనేటువంటి ఫంక్షన్, విత్ ఓపెన్ ఆఫ్. దీనికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఓపెన్ ఫంక్షన్కి. ఏ ఫైల్ ఓపెన్ చేయాలి, ఏ మోడ్లో ఓపెన్ చేయాలి. నేను ఏం చేస్తున్నాను, అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ అనేటువంటి ఒక ఫైల్ని తీసుకుంటున్నాను, రైట్. ఏ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను, రైట్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. యాజ్ ఎఫ్, అలియాసింగ్ అంటాం దీన్ని. యాజ్ ఎఫ్ అంటే అలియాసింగ్, అంటే ఎఫ్ అనేది ఏంటి, ఇప్పుడు అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ రైట్ మోడ్లో ఓపెన్ అయింది, దాన్ని నేను ఎఫ్ అనుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో ఏం రాయాలో నేను ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ ఉపయోగించిస్తున్నాను. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్లో ఏదైతే టెక్స్ట్ ఆ ఫైల్లో రైట్ మోడ్లో ఉన్నాం కాబట్టి రాయాలో అది ఇస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద ఫైల్, దిస్ ఈజ్ మై ఫస్ట్ లైన్ అని చెప్పి నేను రాశాను ప్రింట్లో. దిస్ ఈజ్ మై ఫస్ట్ లైన్ ఇన్ టు ద ఫైల్ అని రాశాను సింపుల్గా. ప్రింట్ ఆఫ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లైన్ ఇన్ టు ద ఫైల్, రైట్, కామా ఫైల్ ఈక్వల్ టు ఎఫ్. ఇది ఫైల్ ఆర్గ్యుమెంట్ ప్రింట్ ఫంక్షన్లో, ఫైల్ ఈక్వల్ టు ఎఫ్ అంట. అంటే ఏమైపోయింది, నేను ఏదైతే ప్రింట్లో ఇన్పుట్ ఇచ్చానో అది దేంట్లోకి వెళ్ళిపోయింది, ఎఫ్లోకి వెళ్ళింది. ఎఫ్ ఏంటి, అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ రైట్ మోడ్లో ఓపెన్ అయింది. ఇప్పుడు కానీ నేను చూసినట్లయితే డెస్క్టాప్ మీద ఒక ఫైల్ క్రియేట్ అయింది, అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ. నేను దాన్ని ఓపెన్ చేయగానే నేను ఏదైతే ప్రింట్లో ఇచ్చానో ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్లో మనం ఫైల్స్ మీద కూడా ఆపరేషన్ చేయొచ్చు. అలానే ప్రింట్లో ఉండేటువంటి లాస్ట్ ఆప్షన్ ఏమని చెప్పుకున్నాం, ఫ్లెష్ అంటున్నాం. డిఫాల్ట్గా ఇది ఏముంటుంది, ఫాల్స్ ఉంటుంది. మనం దీన్ని ట్రూ పెట్టుకుంటే రియల్ టైం లాగింగ్ పర్పస్ కోసం ఎటువంటి డిలే లేకుండా అవుట్పుట్ ఇమీడియట్గా డిస్ప్లే అవ్వడానికి మనకి ఫ్లెష్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపయోగించి పైథాన్లో ప్రింట్ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు.